ఫ్రెండ్స్, ఒక 1 ఇయర్ నుంచి వెల్లుల్లి చాలా కాస్ట్లీ ఉన్నాయి. దాదాపు 400 to 500 రూపీస్ కిలో ఉన్నాయన్నమాట. ఎంత కాస్ట్లీ అంటే మరి ఒక్క వెల్లుల్లి గడ్డ 10 రూపీస్కి అలాగ అమ్ముతున్నారు బయట నార్మల్గా అయితే. లేదా అంటే పావు కిలో అయితే 150, 180, 200 అలాగా 100 అలా ఉన్నాయన్నమాట. అసలు వాడడానికి కూడా చాలా కష్టం అవుతుంది అనమాట. చాలా చాలా కాస్ట్లీ ఉన్నాయి. అయితే ఈ వెల్లుల్లి ఇంట్లోనే చిన్న స్థలంలో కూడా చాలా ఈజీగా చిన్న చిన్న పాట్స్ లో కూడా బాల్కనీ గార్డెన్ లో కూడా ఎక్కువ సన్లైట్ లేకుండా కూడా పెంచేసుకోవచ్చు. కనీసం ఈ రెస్టారెంట్ నుంచి తెప్పించుకున్న పార్సల్ బాక్స్ ఇలాంటి బాక్స్ లో కూడా వెల్లుల్లి పెంచేయచ్చు. మన చిన్న బాల్కనీ గార్డెన్ లో అయితే ఈ పార్సల్ బాక్స్ లో కూడా పెరిగిపోయాయి, మంచిగా వెల్లుల్లి గడ్డలు ఫామ్ అయిపోయాయి. సో అయితే ఇవి మనము వెల్లుల్లి మార్కెట్ లో కొంటాం కదా వెల్లిపాయలు, దానికి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న మొలకలు వస్తాయి అన్నమాట. ఈ మొలకలు వచ్చినాయి వేరువేరుగా ఇలా తీసేసి మట్టిలో పెట్టేయాలన్నమాట. పెట్టేస్తే అలా ఒక 10 days కి ఆకులు వచ్చేస్తాయి. అదే కాక ఈ వెల్లుల్లి సీడ్స్ కూడా అమ్ముతారనమాట. గార్లిక్ చైవ్స్ అని సీడ్స్ అమ్ముతారు. ఆ సీడ్స్ వేస్తే కూడా వస్తాయి. కాకపోతే మన బాల్కనీ గార్డెన్ లో అయితే సీడ్స్ వేసాము, చాలా సన్నగా వచ్చాయి, కానీ ఎక్కువగా మనకి పెరగలేదన్నమాట. మన వెల్లుల్లి వేస్తే మాత్రం ఇలాగా వెల్లిపాయలు ఉంటాయి కదా, అవి వేస్తే మాత్రం వెల్లుల్లి గడ్డలు వచ్చాయి. సో 2 రకంగా కూడా పెంచొచ్చు. అయితే ఈ వెల్లుల్లికి సాయిల్ మాత్రం ఇసుక ఉండాలి, అంటే ఎక్కువగా మట్టిగా బంకగా ఉండకూడదు. అయితే దీనికి ఎక్కువ ఫర్టిలైజర్ ఏం అవసరం పడదు. నార్మల్గా లైట్గా వాటర్ వేస్తుండాలి. మామూలుగా ఫర్టిలైజర్ ఏవైనా కూడా మనం వేస్తూ ఉంటాం కదా అన్ని ప్లాంట్స్కి, అలాగే లైట్గా వేసేయచ్చు. ఎక్కువగా పెస్ట్ కూడా అటాక్ అవ్వదు. వెల్లుల్లికి మాత్రం పెస్ట్స్ ఎక్కువ అటాక్ అవ్వదు. అయితే వేరే పాట్స్లో ఏదైనా పెస్ట్ ఉన్న పాట్స్లో ఈ వెల్లుల్లి రెబ్బలు దాంట్లో పెడితే మాత్రం అవి పెరుగుతూ ఉంటే వాటికి పెస్ట్ రాకుండా కూడా ఉంటాయి అన్నమాట. వెల్లుల్లి అలా కూడా పనిచేస్తుంటుంది అనమాట. అంటే అది పెస్ట్ కంట్రోల్ లాగా పనిచేస్తూ ఉంటుంది. ఎక్కువగా అయితే స్నేయిల్స్ ఉంటాయి మన బాల్కనీ గార్డెన్ లో, నత్తలు ఉంటాయి, స్నేయిల్స్ ఉంటాయి. ఈ వెల్లుల్లి పెడితే రావన్నమాట, ఆ పాట్స్ లో ఉండవు. సో ఇది చాలా బాగా పెస్ట్ కంట్రోల్ లాగా కూడా పనిచేస్తుంది. సన్లైట్ దీనికి వచ్చేసి కనీసం ఒక 2 hours సన్లైట్ కావాలి. మరీ షేడ్ లో అయితే పెరగదు, బట్ సన్లైట్ వెలుతురు అయితే రావాలి. ఈ ఆకులు ఉంటాయి కదా వెల్లుల్లి ఆకులు, ఇవి కూడా మనము మామూలుగా కర్రీలో కానీ దేంట్లో అయినా వాడచ్చు. వెల్లుల్లి వాసనే వస్తాయి అనమాట అవి కూడా. ఎప్పుడైనా వెల్లిపాయలు లేనప్పుడు ఈ వెల్లుల్లి ఆకులు వాడచ్చు అనమాట. అయితే ఇవి మనం ఒక 2-3 times వెల్లుల్లి ఆకులు వాడాక నార్మల్గా దాన్ని పెరగనిచ్చేయాలి. అలాగా వెల్లుల్లి కావాలి, గడ్డలు కావాలి అంటే పెరగనిచ్చేయాలి. అయితే అది ఒక 4 monthsకి అలాగా వెల్లుల్లి అయిపోతుంది. ఎక్కువగా వాటర్ మాత్రం వేయకూడదు. వాటర్ వేస్తే మాత్రం పాడైపోతాయి, మనకు తెలియని కూడా తెలియవు, అవి పాడైపోతాయి. లైట్గా